మీ లైఫ్లోకి ఎంతమంది వాళ్ళంతకు వాళ్ళు వాలంటరీగా వచ్చి నీకేమైనా హెల్ప్ కావాలా, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగిన వాళ్ళు ఎంతమంది అండి? డూ కమెంట్ ఇన్ ది చాట్ బాక్స్. బట్ బిఫోర్ దట్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అనేసి మీకు ముందు చెప్తాను. బట్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5x స్పీడ్. రైట్ నౌ కమింగ్ టు ద పాయింట్. ఇంగ్లీష్ ప్రిపరేషన్లో దో యూ హ్యావ్ టేకెన్ కోచింగ్ ఆర్ యూ హ్యావెంట్, there are 3 stages there which a student has to move on. Aventi, first, you might be a beginner, you might be an middler, or you might be a pro వాళ్ళకు కూడా ఈ వీడియో వర్తిస్తుంది. బికాస్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ ప్రో కూడా ఒకనొక టైంలో 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. హీ ఆర్ షీ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 21 to 24. నవ్ అండ్ దెన్ టైర్ 2లో చూడండి 35 క్వశ్చన్స్ ఆర్ 45 క్వశ్చన్స్. 45 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ పోయినా కూడా ఆర్ఎల్స్ రావాల్సిన ఒక్క క్వశ్చన్ పోయినా కూడా 1 into 4 is equal to 4 marks. అంటే 1 into 4 is what? రావాల్సిన 3 marks ప్లస్ వచ్చిన 1 mark, టోటల్ 4 marks పోతుంది. హెన్స్ I am here and I am asking you voluntarily to tell you that where are your difficulties in preparation or while attempting the mock? రైట్, మైండ్ సెట్లోనా, లేదు థియరిటికల్లోనా, లేదు ఇంకేమన్నా ఉందా? బికాజ్ ఐ కాంట్ నో దట్. మీ సైడ్ నుంచి నాకు ఎట్లా తెలుస్తుంది అంటిల్ అండ్ అన్లెస్ ఐ ఆస్క్. హెన్స్ లేదు ఇంగ్లీష్ చాలామంది అంటే కమెంట్ చేశారు, లెట్ ఐ షో యూ దిస్. ఇంగ్లీష్ చెప్పరా అని, ఇంగ్లీష్ టోటల్ గ్రామర్ మీద వీడియోస్ చేయండి తెలుగు బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కోసం. బికాస్ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ ఇంగ్లీష్ గురించి. అండ్ ఐ డోంట్ నో వాట్, బికాస్ దీంట్లో మెనీ పీపుల్ ఆర్ జెన్యున్ హోమ్ మేకర్స్ అండ్ జాబ్ సీకర్స్, స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. కొంతమందికి టైం ఇబ్బంది అవ్వచ్చు, కొంతమందికి లొకేషన్ ఇబ్బంది అవ్వచ్చు, కొంతమందికి థియరీ కాన్సెప్ట్స్ ఇబ్బంది అవ్వచ్చు. ఐ డోంట్ నో. రైట్, ఏఎస్ఏపీ లూసెంట్తో పాటు ఇంగ్లీష్ సిరీస్ కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విచ్ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్ ఆల్సో. మెయిల్స్లో కూడా వస్తూ ఉంటాయి. బట్ ఎస్, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఐ యామ్ ఆల్సో క్యూరియస్ టు నో వేర్ యువర్ ఇబ్బందులు. రైట్, ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది, వొకాబ్ ఉంటుంది అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి. ఈ 3 ఇంటర్లింక్డ్ అని చెప్పను, కానీ ఈ 2 ఇంటర్లింక్డ్. వొకాబ్లో మాత్రం నేను చెప్తున్నాను కదా, రిపిటేషన్ ఇస్ ద కీ మంత్ర. అండ్ ఆ రిపిటేషన్ ఎలా ఏం చేయాలనేసి నేను ముందు క్లాసెస్లో చెప్తాను. బట్ ఎస్, ఇబ్బంది ఉంది అని అంటే దెర్ ఆర్ వెరీ గుడ్ డౌట్స్. యాజ్ ఐ టోల్డ్ యూ 1, 2, 3 స్టేజెస్లో మీరు ఎక్కడున్నా ఇనీషియల్గా ఉంటే మీరు వాట్ ఇస్ దిస్ జనరల్గా అడగచ్చు. కానీ ఇన్ మిడిల్ అండ్ ఇన్ ద ప్రో ఇఫ్ యూ ఆర్ దేర్, ఐ నీడ్ యువర్ జెన్విన్ డౌట్. ఆ జెన్విన్ డౌట్ ఈజ్ రియల్లీ జెన్విన్లీ యాక్సెప్టెడ్. మీరు అనుకోవచ్చు నా కమెంట్కి వాల్యూ ఉంటుందో లేదో, ఆరు మర్చిపోతారేమో, అలా ఉంటే నేను ఎందుకు అడుగుతానండి. హెన్స్ నాకు ఏమంటే నా టైం మీ టైం ఇద్దరిది వేస్ట్ అవ్వకూడదు. మీ సక్సెస్ వచ్చిన రోజు ఆర్ఎల్స్ మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన రోజు, అరే ఈ ఒక్క క్వశ్చన్ ఇంగ్లీష్లో తప్పిపోయిందే అన్న మాట రానివ్వకోకుండా చూసుకోవడమే మీ బాధ్యత. నేను మీ బాధ్యతలో కొద్దిగా పార్టిసిపేట్ చేద్దాం అన్నదే నా బాధ్యత. బికాస్ నా వల్ల నేనేదో 100 out of 100 వచ్చేస్తుందని చెప్పేస్తే తప్పు చెప్తున్నట్లు. ఐ అగ్రీ. కానీ ఒక్క మార్క్ నా వల్ల మీ టైం తక్కువయ్యి, మీ ఎఫర్ట్ తక్కువయ్యి, మీకు ఒక్క మార్క్ పెరిగినా, లేకపోతే మీరు తప్పు పెట్టే ఒక్క క్వశ్చన్ అయినా కరెక్ట్ పెట్టగలిగితే నాకు తెలిసి నేను మీకు హెల్ప్ చేస్తున్నట్టే. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇది మినిమం. రైట్, ఆ ఒక్క క్వశ్చన్ ఎప్పుడవుతుంది అంటే నేను ఆ ఒక్క క్వశ్చన్ గురించి చెప్తున్నా. ఎవరైతే 25 out of 24 క్వశ్చన్స్ కరెక్ట్ పెడతారో ఆ ఒక్క క్వశ్చన్ కరెక్ట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తా. ఇది ఫర్ ద ప్రో పీపుల్. అండ్ యూ కెన్ ఎస్టిమేట్ ఇన్ ద మిడిలర్స్ అండ్ ఫర్ ద బిగినర్స్ హౌ మచ్ ఐ కెన్ గివ్ వాల్యూ టు యూ, బికాజ్ ఐ am voluntarily asking to you so as to know your difficulties and your potholes where you are going to fall down unknowingly or knowingly. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను డైరెక్ట్గా రాసుకోండి, అడ్జెక్టివ్ అంటే ఇది, అడ్జెక్టివ్లో ఇవి ఉంటాయి, ఇవి రూల్స్ ఉంటాయి, ఇలా చేయొచ్చు, అది నేను చేయలేకనా అండి? ఐ క్యాన్ డూ దట్. బట్ ఎస్, అలా చేయడం కంటే ముందు ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్ తెలిస్తే ద బెస్ట్ అవుట్పుట్ మనం తెచ్చుకునేలా ఉంటుందనే ఉద్దేశంతో నేను అడుగుతున్నమాట. 2 క్వశ్చన్లు ఉంటాయి. అవేంటి అని అంటే, ఫస్ట్ ఇస్ దిస్: హ్యావ్ యూ టేకెన్ ఎనీ కోచింగ్ ఆర్ నాట్? ఇఫ్ యూ ఫీల్ నేను చెప్తాను, హ్యావ్ యూ టేకెన్ ఎనీ కోచింగ్? ఇఫ్ టేకెన్, వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ ప్రాబ్లమ్? అందులో కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏమైనా ఉంటే అవి అడ్రస్ చేద్దాం. ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, యూ డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. బట్ ఎస్, ఇఫ్ యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్, దెర్ ఈజ్ ఆల్వేస్ అవర్ మెయిల్ ఎడిఫికేషన్ బై ఆదిత్య తెలుగు. మన యూట్యూబ్ ఛానల్ పేరుతోనే @gmail.comతో మనకు ఒక మెయిల్ ఉంది. యూ కెన్ హ్యాపీలీ కరెక్ట్లీ కమెంట్ ఇన్ ద comment or mail to me so that I read each and every mail and comment.
ఇది నిజంగా అంటే జెన్యున్గా చదువుతా అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేకే ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తా అండ్ పాటిద్దాం కూడా. సో దట్ ద లైఫ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ మై సైడ్ విల్ బీ గుడ్, కూల్. సో మీ సక్సెస్ జర్నీలో ఐ కెన్ బికమ్ అ పార్ట్నర్ అండ్ నాకు అంతకు మించి హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి. అండ్ మీకు కూడా ఉంటుంది, బికాజ్ మీరు ఒక్కరే నడిచేది వేరు, నేను కూడా కొద్దిగా మీతో పాటు కొద్ది దూరం నడుస్తా అనేది అది వేరవుతుంది. ఐ షల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ జెన్యున్ కామెంట్స్ అండ్ రివ్యూస్. సో దిస్ ఈజ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ ఆల్. ఇంగ్లీష్లో మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనేసి నాకు చెప్పండి. అండ్ 1 to 2 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఇది నేను లాస్ట్లో అడిగా. ఫస్ట్లో చెప్పాను కదా ఎందుకు ఎవరు ఎంతమంది వచ్చారనేసి. నా లైఫ్లో అయితే ఎవరు రాలేదండి, ఎందుకంటే ఎవరికి అంత టైం లేదు, అడిగే ఇంట్రెస్ట్ లేదు, ఏమో నాకు తెలియదు, నేను అంత కాంప్లెక్స్ ఆలోచించలేను. బట్ ఎస్, నాకైతే అడగాలనిపించింది. నాకు అడగలేంది ఎవరు, నేను మిమ్మల్ని అడిగితే బాగుంటుందేమో అనిపించింది. సో డూ కమెంట్, ఐ షల్ బీ వెయిటింగ్ అండ్ ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.